నమస్తే డి న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ప్రకాశం జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోర్లా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చెప్పారు. పీసీపల్లి మండలం దివాకరపురంలో స్థాపించే బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పారిశ్రామికవేత్త అనంత్ అంబానీ వస్తున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ తమీం అన్సారియా, శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలైన మార్కాపురం, గిద్దలూరులలో కూడా రిలయన్స్ గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. కరువు ఛాయలు, వలసలు ఎక్కువగా ఉండే పశ్చిమ ప్రాంతంలో ఈ పరిశ్రమలు రావడం వల్ల ఉపాధి లభిస్తుందని, అభివృద్ధి జరిగి భూముల విలువ పెరుగుతుందని, రైతులకు కూడా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. పలు కంపెనీలు ఈ ప్రాంతాల్లో తమ యూనిట్లు పెడతామని ముందుకు వస్తున్నాయని చెప్పారు. శంకుస్థాపన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను సమన్వయంతో చేయాలని అధికారులను కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్ఎండ్బి ఎస్సీ దేవానంద్, జడ్పీసీఈఓ చిరంజీవి, డోమాపీడి జోసఫ్ కుమార్, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ రెండు విలేజెస్ మాత్రం మనం అలా చేస్తే ఏసీ కూలర్స్ దే విల్ కమ్ ఎర్లీ అండ్ దే విల్ వీలైతే మార్నింగ్ బ్రేక్ ఎలాగో అది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మన ప్లేస్ నెక్స్ట్ అది కూడా రెడీ చేసుకున్నా. ఎన్ఓసి తీసి పెట్టుకుంటే ల్యాండ్ కావాలంటే మీకు అష్యూరెన్స్ ఇస్తే మనం రెండు స్టిల్స్ బాగా ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో 1983లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలలకే అధికారాన్ని చేపట్టిందని సంతనూతరపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ అన్నారు. 29వ తేదీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బిఎన్ విజయకుమార్ మీడియాతో మాట్లాడారు. పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నియోజకవర్గాల్లో గ్రామాన తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలతో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విజయకుమార్ తెలిపారు. దేశిక రాజకీయాల్లో నేషనల్ ఫ్రంట్ స్థాపించి అప్పట్లో ఎన్టీఆర్ ప్రధాన భూమిక పోషించారని, ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు అంతే పాత్ర పోషిస్తున్నారన్నారు. విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కొత్త రాష్ట్రాన్ని దేశస్థాయిలో చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రాముఖ్యత వల్ల అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రేపు 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా గ్రామాలలో తెలుగుదేశం పార్టీ జెండా, దాని తర్వాత సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మనం గుర్తు తెచ్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఎన్టీ రామారావు గారు పెద్దలు 1983లో తెలుగుదేశానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నిదానంతో ఆ రోజు ముందుకొచ్చారు. ఈరోజు ఆ పార్టీ 9 నెలల్లో పెట్టి ఈరోజు ఇన్ని రోజులైనా కానీ ఆ పార్టీ ఇంత బలంగా ఉండటం చాలా అదృష్టం. ప్రజల్లో ఎంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసింది. అదే కాకుండా ఎన్టీ రామారావు గారు పెద్దలు ఉన్నప్పుడు దేశ రాజకీయాల్లో కూడా ఎంతో పాత్ర పోషించారు ఆ రోజు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్లో. ఈరోజు అదే పాత్ర చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు కూడా ఒక పార్లమెంట్లో ఎంతో మంచి లీడర్గా, గవర్నమెంట్లో ఎంతో ప్రాముఖ్య లీడర్గా ఎన్డీఏ ప్రభుత్వంలో ఈరోజు జరుగుతూ ఉన్నది. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం అనేది ఈరోజు మనందరికీ అర్థమవుతూ ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్ని కష్టకాలంలో ఎంత కష్టాలు ఉన్నా కానీ ఈరోజు మన కొత్త రాష్ట్రాన్ని ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేస్తూ ఉంటే అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, మనకున్న దేశంలో ఉన్న మన ప్రాముఖ్యత వల్ల, మన పార్టీకి, మన నాయకుడికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఈరోజు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ పార్టీలో ఉన్న కార్యకర్తలు, నేను మళ్ళీ ఎమ్మెల్యేగా కావటము, మీ అందరూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఎంతో పాత్ర పోషించిన తెలుగుదేశం పార్టీలో మేము ఉన్నాం. అందుకని ఇవన్నీ గుర్తుంచుకొని రేపు గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా. నేను కూడా మదిపాడు మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ఆధార్ అప్డేట్, ఈకేవైసీ కోసం పోస్టాఫీస్, ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. కొత్తపట్నం, చేమకుర్తి, టంగుటూరు మండల కేంద్రాల్లో ఆధార్ సర్వర్లు పనిచేయటం లేదని ఆ ప్రాంతాల్లో తెలపడంతో
దూర ప్రాంతాల నుండి పిల్లలను తీసుకుని ఒంగోలులోని ఆధార్ కేంద్రాలకు తరలి వచ్చారు. ఒక్కొక్క ఆధార్ కేంద్రంలో రోజుకు 20 నుండి 40 వరకు చేసే అవకాశం ఉందని, అయితే ఒక్కసారిగా ఆధార్ అప్డేట్ కోసం ప్రజలు రద్దీ పెరగడంతో సిబ్బంది కూడా చేయలేని పరిస్థితిలోకి వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నెలాఖరు లోపల ఈకేవైసీ చేయించుకోవాలని, లేని ఎడల ఏప్రిల్ 1 నుంచి ఇచ్చే రేషన్ కట్ చేస్తామని ఆదేశాలు రావడంతో ప్రజలు చిన్నారులను తీసుకుని ఆధార్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ప్రభుత్వం చివరి వారంలో ఈకేవైసీ చేయించుకోమని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని, మండల కేంద్రాల్లో సరిగా పనిచేయని కారణంగా ఒంగోలు కేంద్రానికి రావాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒంగోలు కేంద్రంలో ప్రధానంగా హెడ్ పోస్ట్ ఆఫీసులో మాత్రమే ఆధార్ అప్డేట్ జరుగుతుందని, మిగిలిన చోట్ల కొన్ని కేంద్రాల్లో రోజుకి 20 మంది మాత్రమే అనుమతిస్తూ మిగిలిన వారిని వెనక్కి పంపిస్తున్నారని తెలుస్తుంది. జిల్లా అధికార యంత్రాంగం ఆధార్ అప్డేట్పై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని ఆధార్ కేంద్రాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. మేము కొత్తపల్లి నుంచి వచ్చామండి. మా ఫ్యామిలీలో 4 ఉంటే 3 తంబడింది సార్, ఒక బాబు తంబడలేదు సార్. మేము 3 రోజులు ఇక్కడికి వస్తున్నాం సార్. 3 రోజులు వస్తుంటే ఫామ్ నిన్న టైం అయిపోతే వెళ్ళిపోమన్నారు. నిన్న వస్తే ఇవాళ వస్తే ఇవాళ చేస్తున్నారు. ఇంకా ఫామ్ మాకు రాలేదు చేతికి. ఇచ్చామో ఏ విషయం చెప్పలేదు సార్, మాకు సరైన చెప్పట్లేదు. ఎందుకోసం ఇప్పుడు హడావుడి పడుతున్నారు? రేషన్ కార్డు అప్డేట్ అది చేయకపోతే నెక్స్ట్ మంత్ రేషన్ రాదని చెప్తున్నారు. అది తంబు వేయించుకోవాలని చెప్తున్నారు. కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు తమ్ము పడాలంట. తమ్ము పడని వాళ్ళకి రేషన్ కట్ అయిపోయింది. 1వ తారీఖు లోపు చేయించుకోవాలని టైం దగ్గర లోపు జనాలు లేకపోతున్నారు అంతే. చేమకుర్తి నుంచి. చేమకుర్తిలో 4 రోజుల నుంచి క్యూలో ఉండి అది పని చేయలేదని ఆపేసాడు. ఒంగోలు పోమన్నారు. ఒంగోలు వస్తే ఇది పరిస్థితి. ఆధార్ కోసం 3 డేస్ నుంచి వస్తున్నాము. తంబు కోసం వస్తున్నాము. రేషన్ కార్డు తరపున ఏదో చెప్పారు ఏపీ అనేసి, అందుకని. కాకుటూరుపాలెం నుంచి వచ్చాము. ఆధార్ కార్డు అప్డేట్ చేయించడానికి. అక్కడ ఏం లేదు సర్వీస్. నిన్న అయ్యారు 2 రోజులు. ఇప్పుడే 30 లోపు చేపిమని చెప్పారు అర్జెంటుగా, అందువల్ల వస్తున్నాం. అబ్బాయికి 2 చేపారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన అధిక భారాలు మోపుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు అన్నారు. స్మార్ట్ మీటర్లు సర్దుబాటు ఛార్జీలకు వ్యతిరేకంగా రామ్నగర్లోని విద్యుత్ భవనం ఎదుట సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇబ్బడముబ్బడిగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను మోసం చేసిందని, గత వైసీపీ వైఫల్యాలను ఆసరాగా తీసుకుని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అదే రీతిలో వ్యవహరిస్తుందని అన్నారు. సెక్కితో ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై అధిక భారాలు మోపుతున్నారని విమర్శించారు. అధికారంలోకి రాకముందు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి మంత్రి లోకేష్ బాబు చెప్పారని, మళ్లీ వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవే విధానాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఈ విధానాలకు స్వస్తి పలకకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తామని పేర్కొన్నారు. నగర సిపిఎం కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జేవి కొండారెడ్డి, కంకణాల ఆంజనేయులు, కంకణాల రమాదేవి, జి రమేష్, జి శ్రీనివాసరావు, వినోద్, కేఎఫ్ బాబు, విశ్వసేన్, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్తు భారాలని మోపింది. ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే విద్యుత్ సంస్కరణల్ని పునఃపరిశీలన చేస్తామని, స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని, ఎవరు సంతకాలు పెట్టొద్దని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేసింది. కానీ అధికారం వచ్చాక ఈరోజు అదే ట్రాప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ప్రజల మీద భారాలు మోపుతూ ఉంది. అంతేకాదు రానున్నటువంటి కాలంలో ఇది పూర్తిగా ప్రైవేటు వాళ్ళకి ఒప్పజెప్పే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉంది. ఇంతకుముందే ప్రైవేటు ఒప్పందం ఇది రద్దు చేయాలని చెప్పి తెలుగుదేశం నాయకులే కోర్టుకు వెళ్ళారు సెక్కితో ఒప్పందాన్ని. కానీ ఈరోజు
₹1.99 కొనుగోలు చేయాల్సింది ₹2.49 కొనుగోలు చేసి రాష్ట్రం మీద భారాలు మోపారని ఆ రోజు కోర్టుకెళ్లారు. కానీ ఆ ఒప్పందాన్ని ఈరోజు పునఃపరిశీలించడానికి వెనక్కి తీసుకోవడానికి సిద్ధం కావడం లేదు. సాధ్యం కాదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ చాలా చోట్ల అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని శ్రీలంక అనేక దేశాలు అనేక చోట్ల ఈరోజు వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం గాని వెనక్కి తగ్గకపోతే రానున్నటువంటి కాలంలో ప్రజల్ని సమీకరించి ఉద్యమాలకి శ్రీకారం చుడతామని చెప్పి తెలియదు. అదనపు కొరతను సృష్టించి ఎక్కువ మొత్తంలో కరెంటు కొనుగోలు కోసం ఈరోజు ముందుకెళ్తా ఉంది. గతంలో లేని విద్యుత్ సుంకాన్ని ఈ సంవత్సరం విధించింది. ఎన్ని మార్పుల కారణంగా రాష్ట్ర ప్రజానీకం మీద వినియోగదారుల మీద పెద్ద ఎత్తున భారాలు మోపబడతా ఉన్నాయి. విద్యుత్ ప్రియమైపోతూ ఉంది. అట్లాగే రైతులకి కష్టంగా మారిపోతుంది. చిన్న చిన్న పరిశ్రమలు కూడా భారంగా మారిపోతుంది. వీటికి వ్యతిరేకంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాం. అయితే ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ విద్యుత్ విషయంలో అయితే ప్రభుత్వాలు దిగిపోతున్నాయో అదే విషయాన్ని ఈ ప్రభుత్వం తిరిగి ఎత్తుకుంటా ఉంది. అందుకని ఈ ప్రభుత్వం ఏదో ఒక దశలో పతనానికి విద్యుత్ కూడా కారణమవుద్ది. ఆ దశకి వెళ్లకుండానే ప్రభుత్వం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ప్రజల ఒత్తిడికి దిగిరావాల్సిన అవసరం ఉంది. విద్యుత్ భారాలను రద్దు చేయాల్సిన అవసరం ఉంది. సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి. ప్రభుత్వ రంగంలోనే విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి లాభాల్లోకి తీసుకురావడానికి అవసరం మార్గాలు వెతకాలని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు రాబట్టాలని ఈ సందర్భంగా డిమాండ్. గత ఎన్నికలకు ముందుగా రాష్ట్రంలోని కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని చెప్పని ప్రజలకు హామీ ఇచ్చారు. అట్లాగే జగన్ ప్రభుత్వం ఆ రోజు విద్యుత్ సంస్కరణలకు సంబంధించి చేసుకున్నటువంటి ఒప్పందాల మొత్తాన్ని కూడా మేము రద్దు చేస్తాము, ప్రజల మీద భారాలు పడకుండా చూస్తామని చెప్పని హామీ ఇచ్చి ఎన్నికల్లో అధికారానికి రావడం జరిగింది. వచ్చినటువంటి 9 నెలల్లోనే ఇప్పుడు 32,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద మోపారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు తప్పుడు ఒప్పందాలు, ప్రజల మీద భారాలు మోపాయని చెప్పిన వాటి మీద కోర్టుకు వెళ్ళారు. ఆ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. మరి కోర్టులో వేసిన కేసును వెనక్కి తీసుకుంటారా? ఈ భారాలు వేయమని చెప్పినటువంటి మాటని మీరు వెనక్కి తీసుకున్నారా? కాబట్టి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఈ భారాలకు వ్యతిరేకంగా ఉద్యమాల్లోకి రావాలని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ తప్పుడు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మరొకసారి 2000 సంవత్సరంలో జరిగినటువంటి విద్యుత్ పోరాటాన్ని గుర్తు చేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ నేను ముగిస్తా ఉన్నాను. కేవలం లక్ష్యాలకు పరిమితం కాకుండా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన అందరికీ రుణాలు ఇవ్వాలని కలెక్టర్ తమీం అన్సారియా బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశం హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికానికి సంబంధించి రుణ పంపిణీపై కలెక్టర్ సమీక్ష చేసి దిశానిర్దేశం చేశారు. జిల్లాలో పశుపోషణ, మత్స్య, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు ఎక్కువ అవకాశాలు ఉన్నందున పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని అన్నారు. ఎల్డీఎం రమేష్ మాట్లాడుతూ పరిశ్రమలు, అనుబంధ రంగాలకు ఈ వార్షిక ప్రణాళికలో 2024 డిసెంబర్ 31 నాటికి 91.99% సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకు 88.72% రుణాలు మంజూరు చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఆర్బీఐ అధికారి రోహిత్ అగర్వాల్, నాబార్డు డీడీఎం రవికుమార్, డిఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు శ్రీనివాసరావు, నారాయణ, శ్రీనివాస ప్రసాద్, సుజన్ కుమార్, అర్చన, ధనలక్ష్మి, అర్జున్ నాయక్, రవితేజ, రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, రఘునంద పాల్గొన్నారు. దీంట్లో మాత్రం చాలా చాలా సీరియస్ గా ఉంటాము. మీరు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ దెన్ అదర్ విమెన్ కు మీరు ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి ఏ అప్లికేషన్స్ ఇన్ఫాక్ట్ యూ హ్యావ్ టు గైడ్ దెమ్ విత్ రెస్పెక్ట్ టు డాక్యుమెంటేషన్స్ అండ్ ఎనీ అదర్ ఫర్ యాక్సెస్ ఉన్నా కూడా గైడ్ చేసి పాజిటివ్ గా మీరు వాళ్ళకి చేయాలి. సో ఇది మేము క్రిటికల్ గా రివ్యూ చేస్తాము. ఎస్సీ ఎస్టీస్ ముఖ్యంగా వారు ఏ స్కీమ్ కింద మీకు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా గోయింగ్ టు మెరిట్స్, గైడ్ దెమ్ అండ్ పాజిటివ్లీ డిస్పోజ్ ద కేస్. అలాగే రంజాన్ రాగానే గైడెన్స్ ఫ్రమ్ ద స్టేట్. సో మీ లెవెల్లో మీరే డిసైడ్ చేసుకుంటూ ఆపేదండి. మీతో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాక బేస్డ్ ఆన్ ద మెరిట్స్ యూ హ్యావ్ టు టేక్ ద డిసిషన్. నాట్ జస్ట్ మీకు ఇచ్చిన టార్గెట్ ఎంత దానికంటే ఎక్కువ చేయడానికి లేదని డోంట్ డూ దట్. అండ్ సెకండ్ థింగ్ మీకు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అండ్ దెన్ విమెన్, సో వారికి మీరు ప్రయారిటీ ఇవ్వండి. సో దే ఆర్ ద వన్ హూ నీడ్ మోర్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద బ్యాంక్. సో వారికి మీరు ప్రయారిటీ ఇచ్చి టేక్ కేర్ ఆఫ్ దోస్ కేసెస్.
ఈరోజు డిసెంబర్ క్వార్టర్కి DCC DLRC మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందరూ బ్యాంకర్స్, అదేవిధంగా ప్రియారిటీ సెక్టర్ డిపార్ట్మెంట్స్, PT, DRDA, MEPMA, మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో 31 డిసెంబర్ వరకు బ్యాంక్స్ ఏవైతే అడ్వాన్సెస్ ఇచ్చావో వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు 33,450 కోట్ల రూపాయలు అడ్వాన్సెస్, 13,350 కోట్ల రూపాయలు డిపాజిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మేజర్గా అగ్రికల్చరు, MSME, తర్వాత హౌసింగ్ లోను, ఎడ్యుకేషన్ లోన్స్, ఏవైతే మనము అనుకున్నటువంటి సెక్టార్స్ కంటే కూడా ఎక్కువ అచీవ్ చేయడం జరిగింది. కాకపోతే కొన్ని ఏరియాస్ ముఖ్యంగా కన్సర్న్ ఉన్నాయి. ముఖ్యంగా అడ్వాన్సెస్ టు SC, ST కేటగిరీ, అదేవిధంగా మైనారిటీ కేటగిరీ, ఉమెన్ కేటగిరీకి అనుకున్నంతగా లేదా వారి జనాభా ప్రాతినిధ్యానికి తగ్గట్టుగా బ్యాంకర్స్ నుంచి లోన్లు ఇవ్వడం జరగట్లేదు. సో వాటి గురించి కొంచెం మేడం గారు, కలెక్టర్ మేడం గారు పర్టికులర్గా చెప్పారు. బ్యాంకర్స్ ఈ కేటగిరీకి ముఖ్యంగా SC, ST, మైనారిటీ, ఉమెన్ కేటగిరీస్కి రుణాలు మంజూరు చేయాలి. అదేవిధంగా మహిళా సభ్యులకి, ముఖ్యంగా మహిళల లక్ష్యాధికారులు చేసేటువంటి ఈ స్కీమ్కి మహిళల్ని లేకపోతే దీని కింద ఐడెంటిఫై చేసినటువంటి బెనిఫిషరీస్కి కూడా మరింత ఎక్కువ లోన్లు ఇవ్వమని అందరు బ్యాంకర్స్ని కోరడం జరిగింది. మేడం గారు ఆదేశించిన ప్రకారం ఇంకా ఇప్పటి వరకు మనం ఇచ్చాము. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ఎక్కువ చేసి మా ఉమెన్ SHG మెంబర్స్కి, అదేవిధంగా SC, ST, మైనారిటీ నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్, శానిటేషన్స్, ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలో 14వ డివిజన్లోని పశువుల ఆసుపత్రి ప్రాంతం నుండి అగ్రహారం రైల్వే గేట్ వరకు పలు వీధుల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా మురుగు కాల్వలను పరిశీలించారు. కాల్వల్లోని పూడికి తీతలను పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లోని పశువుల ఆసుపత్రి ప్రాంతం నుంచి అగ్రహారం రైల్వే గేటు వరకు పలు వీధుల్లో కమిషనర్ విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా మురుగు కాల్వలను పరిశీలించారు. కాల్వల్లోని పూడిక తీతలను పూర్తి స్థాయిలో చేపట్టాలని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న అడ్డంకులను తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కాలువల వెంట ఉండే పిచ్చి మొక్కలు తొలగించడంతో పాటు డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరచాలని అన్నారు. కమిషనర్ వెంట ME చంద్రయ్య, DE పద్మజ, అసిస్టెంట్ కమిషనర్ కొండయ్య, TPS శివప్రసాద్, TPO బాబురావుతో పాటు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జేసీ వస్తుంది కదా, ఇది ఓపెన్ చేసి జేసీ అన్నా పిచ్చి కానీ కొద్దిగా సహస్ర కోచింగ్ సెంటర్ విద్యార్థులు నవోదయాల్లో ప్రవేశానికి సీట్లు సాధించినట్టు డైరెక్టర్ K. సుబ్బారావు తెలిపారు. సీట్లు సాధించిన విద్యార్థులు పెర్సీ గ్లోరీ, శశిధర్, సానిద్, అరుణ్లను అభినందించారు. నవోదయతో పాటు సైనిక్ స్కూల్లో కూడా సీట్లు సాధించారని తెలిపారు. ఏప్రిల్ 2వ తేదీ నుండి APRJC పాలిటెక్నిక్కు సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సిబ్బంది రూప, కళావతి, నాగమణి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నువ్వు కూర్చోకు. ఆ 4 మెంబర్స్ మిగతా కూర్చోండి అమ్మా. జనవరి 18 నిర్వహించినటువంటి నవోదయ పరీక్షలో సీట్లు సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహిస్తున్నాము. మా కోచింగ్ సెంటర్లో 4 విద్యార్థులు సీట్లు సాధించడం జరిగింది. ఇది మాకు ఎంతో సంతోషకరమైన విషయము. అలాగే ఒంగోలులోని అన్ని కోచింగ్ సెంటర్లో కూడా అత్యధికంగా సీట్లు సాధించినటువంటి కోచింగ్ సెంటర్ సహస్ర అకాడమీనే. వీళ్ళంతా కూడా మా విద్యార్థులు. ఇంతటి విజయాన్ని సాధించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు అలాగే మా టీచర్స్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహస్ర అకాడమీ మా కోచింగ్ సెంటర్ పేరు సహస్ర అకాడమీ, రామ్నగర్లో ఉంటుంది, ఒంగోలు. మాకు పేరెంట్స్ సపోర్ట్ ఎంతగానో ఉంది. మా దగ్గర సీట్లు రాని విద్యార్థుల పేరెంట్స్ కూడా సబ్జెక్ట్ నేర్చుకుని వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. వీళ్ళైతే కనుక సీట్లు సాధించారు. ఇవి కాకుండా ఇంకా ఏప్రిల్లో జరిగే సైనిక్ ఎగ్జామ్లో కూడా మాకు సీట్లు రావడానికి మంచి అవకాశం ఉంది. అక్కడ కూడా 3 సీట్లు కానీ లేదా 4 సీట్లు కానీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ ఒంగోలులోను మరియు ప్రకాశం జిల్లాలోనే నెంబర్ 1గా నిలిపినటువంటి మా సహస్ర అకాడమీ ఉపాధ్యాయులకు మరియు మా విద్యార్థులకు వారి పేరెంట్స్కి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మేమైతే ఫేక్ రిజల్ట్ కానీ ఇలాంటివి ఏమి వేయట్లేదు. ఇక్కడ పేరెంట్స్ అలాగే విద్యార్థులు కూడా ఉన్నారు. సో ఒంగోలులోనైతే కనుక ఒంగోలు టౌన్ మొత్తం మీద టాప్ సీట్లు సాధించింది మాత్రం మా విద్యా సంస్థ అని గర్వంగా చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఆ బాబుని జాయిన్ చేసాము, సీటు సాధించడానికి అవకాశం దొరికింది. మరి ఇంకొక అవకాశం కూడా మాకు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాను. మా బాబు కూడా ఇక్కడే చదువుతున్నాడు. వాడు సతీష్ కుమార్, వాడికి కూడా సైనిక్ స్కూల్లో సీట్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. 2 సంతోషాలతో మేము ఒంగోలు పట్టణం నుంచి మరి మా గ్రామానికి వెళ్తామని చెప్పేసి ఆశిస్తూ మక్కినవారిపాలెం, సంత మగలూరు మండలం మక్కినవారిపాలెం సార్ ఆశిస్తూ ఈ సంవత్సరం జరిగిన నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో అడ్మిషన్ రావడానికి కృషి చేసిన సుబ్బారావు సార్ గారికి, అలాగే నవోదయ కోచింగ్ సెంటర్ స్టాఫ్ రూపా మేడం గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ కోచింగ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఫుల్ టైం కోచింగ్ జాయిన్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎగ్జామ్ డేట్ వచ్చే టైంకి కనీసం 4 సార్లు రివిజన్ చేస్తారండి. నేను మా బాబుని గమనించాను. చాలా తక్కువ టైం చదువుతాడు, అయినా కానీ అడ్మిషన్ రావడం అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. దీని అంతటికీ కృషి వీడికన్నా కూడా స్టాఫ్ తర్వాత సుబ్బారావు సార్ గారు చాలా కృషి చేశారు. ప్రతిసారి చెప్తూ ఉంటాడు, సార్ అల్లరి బాగా చేస్తాడు కానీ చదువుతాడు, ఎప్పుడు చదువుతాడో మాకు కూడా తెలియదు, బాగా రిజల్ట్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. కానీ ఇంత అల్లరి పిల్లాడికి కూడా సీట్ వచ్చే విధంగా కృషి చేసిన నవోదయ కోచింగ్ సెంటర్ స్టాఫ్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ నవోదయ సీట్ కోసం మేము చాలా ప్రయత్నం చేశాము. సార్ కూడా చాలా సపోర్టింగ్గా ఒక డైరెక్టర్ అనే కాకుండా పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా బాబు గురించి ఎలా కేర్ తీసుకుంటే ఆ బాబు సీటు కొట్టగలడు అనే విషయాల్లో చాలా పర్ఫెక్ట్గా చేశారు సార్ అయితే. సో ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద వీడు సీట్ సాధించాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేము పడిన కష్టం కన్నా కానీ వాళ్ళ మదరు ఫాదరు చాలా హార్డ్ వర్క్ చేయించారు. ఇంటి దగ్గర కూడా ఎక్కువ వర్క్ చేయించడం వల్లనే వీడు సక్సెస్ అయ్యాడు. మా కోచింగ్ సెంటర్ తరపు నుంచి వీళ్ళ పేరెంట్స్ ఇద్దరికి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఏప్రిల్ 1వ తేదీ నుండి సదరం స్లాట్ను మీ సేవా సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చని వైద్య విధాన పరిషత్తు అధికారి డాక్టర్ సూరిబాబు తెలిపారు. ప్రతి మంగళవారం జరిగే సదరం క్యాంపుల్లో పాల్గొని సర్టిఫికేట్లు పొందవచ్చన్నారు. సదరం రీవెరిఫికేషన్ సర్టిఫికేట్స్ బుధ, గురు, శుక్రవారాల్లో చేస్తారన్నారు. కొత్త సదరం సర్టిఫికేట్ దరఖాస్తు చేసుకునే వారికి మంగళవారం ఆన్లైన్లో ఓపెన్ కాదని తెలిపారు. అయితే వెనక్కి వచ్చింది లేదు, తీసుకొచ్చి ఇచ్చాడు. ఇప్పుడు మనకి సదరం స్లాట్స్ అనేవి ఏప్రిల్ 1 నుంచి మళ్ళా రీవోక్ చేయడం జరిగింది. అంటే రీవోక్ అంటే ఇప్పుడు కొత్త సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ కోసము డిజేబిలిటీ వాళ్ళు చాలామంది అభ్యర్థన పెట్టినందుకు పీజీఆర్ఎస్లో దాన్ని వారానికి ఒక్కసారి అంటే మంగళవారము మనకు పెద్ద హాస్పిటల్ జీజీహెచ్ ఒంగోలులో ఈ 5 స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో లోకోమోటారు, విజను, హియరింగు, మెంటల్ రిటార్డేషను వీటికి మనకు జీజీహెచ్ ఒంగోలులో ఈ స్లాట్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ డిజేబుల్డ్ పర్సన్స్ అందరూ కూడా సచివాలయంలో కానీ లేదా మీ సేవా కేంద్రాల్లో కానీ ఆ స్లాట్స్ బుక్ చేసుకొని ఆ స్లాట్స్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చిన డేట్స్ ప్రకారంగా జీజీహెచ్ ఒంగోలుకి వచ్చి వాళ్ళు వాళ్ళ డిజేబిలిటీని అక్కడ చెక్ చేయించుకొని
ఈ సదరం సర్టిఫికేట్స్ అనేది పొంది ఆ తర్వాత వాళ్ళు మళ్ళా ఈ పెన్షన్ బెనిఫిట్స్ కోసము అప్లై చేసుకోవడానికి అవకాశాలు అనేవి ఏప్రిల్ 1 నుంచి దీన్ని మళ్ళా రీఓపెన్ చేయడం అనేది జరిగింది. కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామంలోని సాయి పంచారామ క్షేత్రంలో 5వ వార్షికోత్సవం, ప్రసన్న సాయికోటి మహాస్తూపం 19వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవం సందర్భంగా సాయి పంచారామాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ఉదయం సుప్రభాతం, అభిషేకాలు నిర్వహించారు. శాంతి హోమంలో భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమాలను సాయి గురువు ఇమ్మనేని రవికాంత్, సాయి పురోహిత్ ఇమ్మనేని భారతీదేవి, సాయి సేవక్ ఐ మల్లికార్జునరావు, సాయి పురోహిత్ ఎం సత్యనారాయణరావు, ఐ రంగప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. రాహవే కేతవే ముచుకుందో మనం ఏ ప్రాంతం నుంచి ఈ పూజ ఓపు చేసుకుంటున్నాం, మన యొక్క గోత్రాలు ఏంటి, మన యొక్క పేర్లు ఏంటి, అలాగే మనం ఏ ప్రాంతం నుంచి చేసుకుంటున్నాం అనేది మరి ఈ సంకల్పంలో బాబావారి మన యొక్క చిరునామాను చెప్పుకుంటున్నాం. మంచి మనసుతోటి చక్కగా ఈ అక్షంతలను పట్టుకొని చేతిలో ఉంచుకొని మీ గోత్రాలు చెప్పుకోమన్నప్పుడు పెళ్లి కాని వారు కూర్చుంటే తండ్రి గోత్రం చెప్పుకోవాలి, అలాగే పేరు చెప్పుకోమన్నప్పుడు తండ్రి పేరు చెప్పుకోవాలి. సాయి పవిత్రోత్సవ పూజాంగత్వేన తృతీయ దివసే ఉదయకాలే ఆద్య బ్రహ్మణః తుల్యపరాధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయప్రదేశే ఒంగోలుపట్టణ సమీపే ఆకుల అల్లూరు గ్రామస్థిత శ్రీ షిరిడి సాయి సేవాశ్రమ ప్రాంగణే 108 అడుగుల ప్రసన్న సాయి శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో 29వ తేదీ ఉదయం 9:30 గంటలకు ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు కుర్రా ప్రసాద్ బాబు తెలిపారు. సిబిఎన్ రీడింగ్ రూమ్లో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం, కోటి సూర్యమ్మ స్మారక సాహిత్య జీవిత సాఫల్య పురస్కారాన్ని డాక్టర్ కప్పగంతుల మధుసూదన్తో పాటు పలువురికి ఉగాది పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెడసల మల్లికార్జున్, రంగస్థలం నటులు వెంకటేశ్వర్లు, కనమాల రాఘవులు, అంగలకుర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ విశ్వావసు నామ ఉగాది సంవత్సర సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో 29వ తేదీ అనగా రేపు ఉదయం స్థానిక కాపు కళ్యాణ మండపంలో ఉగాది మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. గత 22 ఏళ్ళుగా మేము మా తల్లిగారి పేరిట శ్రీమతి కుర్రా కోటి సూర్యమ్మ స్మారక సాహితీ పురస్కారాన్ని మార్కాపురానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, విమర్శకులు కప్పగంత మధుసూదన్ గారికి, అదేవిధంగా ఆరుగురు విశిష్ట పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మొట్టమొదట సాహిత్య రంగానికి చెందిన యువరత్నం గారికి, జ్యోతిష్య రంగానికి చెందిన ప్రసన్న కుమార్ గారికి, అదేవిధంగా పౌరాణిక నాటక రంగానికి చెందిన మెడవలమి సాంబశివరావు గారికి, అదేవిధంగా చలనచిత్ర రంగ నట విశిష్ట పురస్కారాన్ని దన్నారు మస్తానరావు గారికి, సాహిత్య సాంస్కృతిక సేవా రంగాల్లో తనదైన చర్యలు ముందుకు దూసిపోతున్న శంకర్ కళ్యాణ్ గారికి, అలాగే విశిష్ట నాట్య ప్రతిభ పురస్కారాన్ని స్వర్ణ హర్షిత గారికి అందజేయడం జరుగుతుంది. మొట్టమొదట పరాంకుశం కేశవాచార్య గారి చేత పంచాంగ శ్రవణంతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో తరువాత చందు డ్యాన్స్ అకాడమీ వారి చేత నృత్య ప్రదర్శనలు, ఆ తర్వాత ఈ పురస్కార ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఎంపిక చేసిన కొంతమంది ఆహ్వాన కవులకు ఉగాది ఆత్మీయ పురస్కారం అందజేస్తాం. తర్వాత ఉగాది విందు కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, భాషాభిమానులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పేద ముస్లింలకు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. వైద్యులు డాక్టర్ చాపరి వంశీకృష్ణ, డాక్టర్ జహంగీర్ పంపిణీ చేశారు.
రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు ఫౌండేషన్ ద్వారా 10 ఏళ్లుగా నిత్యావసర వస్తువులు అందజేయడం జరుగుతుందని చైర్మన్ షేక్ మహబూబ్ తెలిపారు. డాక్టర్ చాపల వంశకృష్ణ మాట్లాడుతూ దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ముస్లింలకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రంజాన్ పండగ పూట పేదలు పస్తులు ఉండకుండా ముస్లింలకు సేవా కార్యక్రమం చేయడం నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జానీ, షేక్ అబ్దుల్ రఫూఫ్, నత్తల శ్రీనివాసరావు, సినీ నటులు దర్నాసి మస్తాన్రావు, తిరుపతిరావు, నగీనా, ఎంఏ సలార్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లిమ్స్కి మేము ప్రతి సంవత్సరం సుమారు 150 మందికి బియ్యము, చింతపండు, కందిపప్పు దాదాపు 12 రకాలు కలిపి ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎవడు కూడా పస్తు ఉండకూడదని చెప్పని అది దృష్టిలో పెట్టుకొని మేము గత 10 సంవత్సరాల నుంచి ఇస్తూ వస్తున్నాము. రంజాన్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. రంజాన్కి ఎట్లా అంటే రంజాన్ అనేది మంచి సంతోషంగా పండుగ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. అదే రాబోయే రోజుల్లో ఇంకా మా దోస్తీ ఫౌండేషన్ తర్వాత ఎన్నో సేవా కార్యక్రమం చేస్తూ ఉన్నాము, మరిన్ని చేస్తాము. ఎవరు కూడా ప్రతివాడు కూడా పేదరికం అనేది ఉండకూడదు అనేది మా ఆలోచన. ఎక్కడైతే పేద విద్యార్థులు ఉంటారో పేద విద్యార్థులు కానివ్వండి, ఇంకొకళ్ళకి కానీ ఎవడైనా సరే మా దోస్తీ ఫౌండేషన్ ఎప్పుడు ముందు ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా ప్రతిరోజు మేము ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. గత 10 సంవత్సరాలు సేవ చేస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ అనేది ప్రతి ఒక్కరు సంతోషంగా చేసుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరిమణులకి ముందుగా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని మనస్ఫూర్తి తెలియజేస్తా ఉన్నాను. నిజమైన పేదలకి హెల్ప్ చేసే సంస్థ ఏదైనా ఉందంటే అది దోస్తీ ఫౌండేషన్. నేను చాలా కాలంగా చూస్తూ ఉన్నాను. ఒంగోలులో ఈ మారుమూల ఏ ప్రాంతంలో ఉన్న పేద విద్యార్థులు కానివ్వండి, వితంతువులు కానివ్వండి, రోగగ్రస్తులు కానివ్వండి, నిరుపేదలు ఎవరైనా కానీ ఇబ్బంది పడుతున్నారు అని తన దృష్టికి వస్తే మన మహబూబ్ బాషా గారు దోస్తీ ఫౌండేషన్ తరఫున శక్తి మేర ఆదుకుంటూ ఉన్నారు. అలాగే సమ్మర్లో కానీ ఉచిత మజ్జిగ కేంద్రాలు నడపడం అయితే కానీ ఫీజులు కట్టడం, పిల్లలకి ఫీజులు కట్టడం అయితే ఇలాంటివి కూడా చాలా కాలం చేస్తుంటూ ఉన్నారు. అలాంటి దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈ పవిత్ర రంజాన్ మాసంలో పేద ముస్లిం కుటుంబాలకి రంజాన్ పండుగ జరుపుకోవడానికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులతోటి ఒక రంజాన్ తోఫా అనేది అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇది నాకు తెలిసి 4-5 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా నన్ను కూడా భాగస్వామ్యం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ దోస్తీ ఫౌండేషన్ మరింత బలవంతంగా ఎదగాలని చెప్పని దేవుడు వాళ్ళకి మరింత శక్తి సామర్థ్యాలను ఇచ్చి మరింత ఎక్కువ మంది పేద ప్రజలకి ఉపయోగపడేలాగాను మన మహబూబ్ బాషా గారు కూడాను తగిన శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ వీళ్ళందరూ కూడాను ముందుగా అడ్వాన్స్గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఆల్మోస్ట్ 150 మందికి నిరుపేదలకి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఈ తోఫా ఆల్మోస్ట్ ఒక నెల సామాగ్రి దాకా వస్తుంది. సో ఇది ఒక మంచి మంచి ఇనిషియేషన్ ఇది. ఎందుకంటే ఇంకా మెహబూబ్ అన్న లాంటి వాళ్ళని ఇంకా చూసి ఇంకా చాలామంది బయటకు వచ్చి పేదలకి ఇంకా సహకారాలు అందించాలని అండ్ అలానే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. అంతేకాదు దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈ ఒంగోలులో కూడా అనేక ఆశ్రమాల్లో కానీ బొమ్మరల్లో కానీ అనేక కార్యక్రమాలు చేసి అనేక మందికి తన సహాయ సహకారాలు అందించాడు. అప్పుడప్పుడు మమ్మల్ని కూడా అందుట్లో ఇన్వాల్వ్ చేసి చేస్తుండడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ని మా తరఫున మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమం మరిన్ని చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతిని పలువురు క్రైస్తవులు ఖండించారు. అద్దంకిలో నిరసన ర్యాలీ నిర్వహించి మానవహారాన్ని చేపట్టారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏఎస్ఐ సైదయ్యకు, తహసీల్దార్ చరణ్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అద్దంకి డాక్టర్ క్లబ్ మెమోరియల్ తెలుగు బాప్టిస్టు చర్చ్ పాస్టర్ యేసుబాబు, అద్దంకి నియోజకవర్గ పాస్టర్స్ కమిటీ పాస్టర్ జీవన్, దయానందం, డేవిడ్, సిపిఎం కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు, మోహన్ రావు, దాసుబాబు, ఉదయ్ కుమార్, శ్యాంబాబు, తిమోతి, సువర్ణబాబు తదితరులు పాల్గొన్నారు. వారు
సమగ్ర న్యాయ విచారణ జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము. క్రైస్తవులందరూ కూడా ఎంతో భయకంపతనం జరిపించి క్రైస్తవులకు ప్రాముఖ్యంగా న్యాయ విచారణ జరిగించాలి. అరికట్టాలి క్రైస్తవుల పైన దాడులను, అరికట్టాలి సమగ్ర విచారణను, అరికట్టాలి క్రైస్తవుల పైన దాడులను, అరికట్టాలి క్రైస్తవులపై దాడులను. పవిత్ర రంజాన్ మాసాబ్ ఉపవాస వేళలు తేదీ 29/3/2025 శనివారం. సహారీ ఉదయం 4:46 ఇఫ్తారీ సాయంత్రం 6:27. డి న్యూస్లో నేటి మాట. మనం దాచిన నిజం నిద్రను దూరం చేస్తుంది, కొన్నిసార్లు చెప్పే నిజం మనుషులను దూరం చేస్తుంది. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ డి న్యూస్.